ముక్తానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి చరిత 625వ పేజీలో 135వ ఓపెన్ నుంచి ఈరోజు చదువుతున్నాము. అహర్నిశలు వారి సమీపంలో ఉంటూ ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉండేవారు. వారి మనసు బాధపడుతున్నా బాబా ఆజ్ఞానుసారం లేచారు. ఆ సమయంలో వారి సాన్నిధ్యాన్ని వదలలేరు, వారి ఆజ్ఞను ఉల్లంఘించనూ లేరు. బాబా మనసును బాధ పెట్టలేక వాడాకు భోజనానికి వెళ్ళారు. బాబా బాధ భయంకరంగా అధికమవుతూ ఉంటే ఇక ఎక్కడి భోజనం, ఎక్కడ తినడం, ప్రాణాలు బాబా వద్ద చిక్కుకుపోయినవి. ఒక్క క్షణమైన బాబా యొక్క విస్మరణను సహించలేకపోయారు. వెళ్ళి భోజనాన్ని కూర్చున్నారు. ఇంతలో వెంటనే పిలుపు వచ్చింది. అర్ధకడుపుతోనే పరుగున వచ్చారు, కానీ బాబాను కలుసుకోలేకపోయారు. ఆయుధ తైలం ముగిసిపోగానే ప్రాణజ్యోతి మందగించి బాబా శరీరం బయాజీ అప్ప కోతే ఒడిలో విశ్రమించింది. నేలపై పడిపోయి కానీ లేదా నిద్రలో కానీ కాక బాబా చక్కగా గద్దెపై కూర్చొని స్వస్థాలతో దానం ధర్మం చేసి శరీరాన్ని విసర్జించారు. సాయి సమర్థుడు మనోగతం ఎవరికి తెలియదు. శరీరాన్ని విడిచిన తక్షణం వారు బ్రహ్మీభూతులయ్యారు. మాయా శరీరాన్ని ధరించి సత్పురుషులు సృష్టిలోకి అవతరిస్తారు. ఉద్ధరణ కార్యం ముగిసిన వెంటనే అవ్యక్తంలో కలిసిపోతారు. నటులు నానా రకాల పాత్రలు ధరించిన లోపల తమను తాము పూర్తిగా గుర్తించుకుంటారు. అట్లే పరిపూర్ణంగా అవతరించిన వారికి మరణం ఒక కష్టమా? లోక కళ్యాణానికి అవతరించిన వారి కార్యం పూర్తి కాగానే అవతారం సమాప్తి అయిపోయింది. తమ ఇచ్ఛానుసారం ఒక రూపాన్ని ధరించిన వారు జనన మరణాలకు కట్టుబడి ఉంటారా? పరబ్రహ్మ వైభవం ఉన్నవారికి మరణం ఎలా సంభవం? మమకారం అనేది లేని వారిని జనన మరణాలు ఎలా బాధించగలవు? సాయిబాబా పనులలో నిమగ్నమైనట్లు కనిపించిన వారు ఎప్పుడూ ఏ కర్మను చేయనట్లే. వారు అహంకారరహితంగా ఎప్పుడు కర్మలలో అకర్మనే చూసేవారు. నా భుక్తం క్షీయతే కర్మ, అనుభవించనిదే కర్మ తొలగిపోదు. ఇది స్మృతిలో చెప్పిన కర్మలో మరం. కానీ బ్రహ్మను తెలుసుకున్నవారు అంతటా అన్నిటిలోనూ బ్రహ్మని చూసేవారు. ఏ బ్రహ్మలోనూ ఉండరు. చేసిన కర్మల పరిణామమే కర్మ ఫలాల సముదాయం. దీనిలోని ద్వైతభావం అంతటా ప్రసిద్ధం. ముత్యపు చిప్పపై ఎండిని చూసేలా బ్రహ్మజ్ఞానుల కర్మను కూడా బ్రహ్మగా చూస్తారు. బాబా వంటి కరుణాలు అయిన జనని కాలు నీ నోట్లో ఎలా పడిపోయింది? చీకటి రాత్రి పగటి దినాన్ని మింగివేసినట్లుగానే ఈ కథ జరిగింది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడ సమాప్తి చేసి ప్రతి మాసంలో నియమాన్ని పాటిస్తాను. లేకపోతే ఇంకా విస్తారమైపోతే శ్రోతలు విసుగు చెందుతారు. మిగిలిపోయిన బాబా నిర్వాణ కథను తర్వాత క్రమంగా శ్రవణం చేయగలరు. ఏమాడు సాయి సమర్థుని శరణుజొచ్చి వారి కృపతో కృతార్థుడయ్యాడు. స్వస్తి శ్రీ సజ్జన ప్రేరిత ముక్త హేమాడ్ పంతురితమైన శ్రీ సాయి సమర్థ చరిత్రలో శ్రీ సాయినాథ నిర్వాణము 42వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.